చర్చిలో భాష అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, తెలుసా మీకు? భాష తెలియని వారే ఉండరు ఈ సంఘంలో. ఎందుకని? చెప్పులు సర్దే చోట ఫస్ట్ మీకు దేవుని కంటే ముందు భాష కనబడతాడు. అక్కడ భాష కనబడి మీకు ప్రైజ్ లార్డ్ చెప్పి మీ చెప్పులు తీసుకుని చక్కగా లైన్లో అక్కడ పెడతాడు. ఎందుకు అంటే ఆయన ఒక రోజు ఒక దర్శనం గురించి విన్నాడు. ఏమని? ఒక అబ్బాయి, ఒక విధవరాలు కొడుకు ఆ మందిరంలో చెప్పులు సర్దుతూ ఉండేవాడంట చిన్నప్పటి నుంచి. వాడు డిగ్రీ చదువుకున్నాడు, ప్రిలిమ్స్ రాశాడు, గ్రూప్ 2 రాశాడు, గ్రూప్ 1 రాశాడు, అన్నిటిలో పాస్ అయ్యాడు. ఆఖరికి ఐఏఎస్ స్కోర్ కొట్టాడు. వేరే డిస్ట్రిక్ట్లో వేరే స్టేట్లో ఆయనకి జాబ్ వచ్చింది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అక్కడ ఇచ్చారు పోస్టింగ్ ఫస్ట్. ఈ లోపల ఆ సెలవుల్లో ట్రైనింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా చర్చికి రావాలి కదా, మమ్మీ కూడా చర్చికి వచ్చాడు. ఆ రోజు ఆయన గణపరుద్దామని పాస్టర్ గారు చూస్తున్నారు. మన చర్చి నుంచి ఒక ఆయన ఐఏఎస్ అయ్యారు. ఈరోజు ఆ పువ్వుల దండలు ఇవి అవి అన్నీ తెప్పించారు పాస్టర్ గారు ఇక్కడ ఆనర్ చేద్దామని. ఇంకా రాడంటే ఎక్కడున్నాడు? ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి అందరు చెప్పులు తీసుకుని పెడుతున్నాడు కలెక్టర్. చూసారా హంబుల్నెస్ మీరు? ఆ రోజు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆ రోజు భాష ఇది విన్నాడు. ఇంకా డిగ్రీలో జాయిన్ అవ్వలేదు అప్పటికి. భాష ఇంటర్ నువ్వు ఇంటర్ చదువుతున్నాడు, అది విన్నాడు. మనసటి వారం నేను వచ్చేసరికి అక్కడ నిలబడి ఉన్నాడు భాష. చాలామంది తల్లిదండ్రులు ఆ రోజు ఇన్స్పైర్ అయ్యి మా బాబు ఉంటాడండి అన్నారు. 1 వారం 2 వారాలే ఆ బాబులు ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళ మమ్మీలు చెప్పుకోలేదో తెలియదు మనకి, వాళ్ళే లేరో మనకు తెలియదు. భాష ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడండి. అదే పనులు ఏ వారం ఎక్కడికైనా వెళితే నాకు చెప్తాడు. ఈరోజు నేను సో అండ్ సో ఎన్సీసీ దాని మీద నేను పలానా చోటకి వెళుతున్నా, ఈరోజు మారథాన్ ఉంది అక్కడికి వెళుతున్నా, ఈరోజు ఇదిగో అక్కడ పంపిస్తున్నారు నన్ను అక్కడికి వెళుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వెళుతున్నాను కాబట్టి ఎక్కడైనా ఎవరినైనా పెట్టుకోండి అంటే ఆ ప్లేస్లో ఇంకొక అబ్బాయి నిలవబడుతున్నాడు అక్కడ. ఆ ప్లేస్ని ఇప్పుడు ఆయన గురి వైపుకు మళ్ళించాడు. అంతేనా? ఆ కారుని ఎటు తిప్పాడు? గురి వైపుకి తిప్పాడు. ఈ గురి వైపుకి తిప్పడంలో స్టార్టింగ్ పాయింట్ చెప్పుల స్టాండే. ఆ సాక్ష్యంలో స్టార్టింగ్ పాయింట్ చెప్పులు స్టాండ్ కాబట్టి సెట్ అయిపోయాడు అక్కడ. ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్లోనికి వచ్చాడు. దర్శనము వైపు అడుగులేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే గ్రూప్ 2 నేను కోచింగ్ తీసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాడు? దర్శనము వైపు. ఈ మీన్ టైము మన చర్చిలో ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగాయండి. ఉపవాస ప్రార్థనలు జరిగినప్పుడు 40వ రోజులు అయిపోయిన తర్వాత అందరికీ వరుసగా ప్రార్థనలు చేస్తున్నాం. ఆ రోజు ఒక్కొక్కరి గురించి ప్రభు బయలుపరుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు దర్శనం చూస్తున్నారు, వచ్చింది వాళ్ళతో చెప్తున్నాము. ఆ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. అందరూ వింటున్నారు ఇవన్నీ, ఎవరికి సీక్రెట్ ఏమి లేదు, అందరూ వింటున్నారు. ఇన్ కేసు బాగా సీక్రెట్గా చెప్పింది ఏదైనా ఉంటే ప్రక్కకు పిలిచి నేను చెప్తున్నా. అయితే ఆ రోజు భాష వచ్చాడు చిన్నపిల్లలందరితో పాటు. వచ్చినప్పుడు పాస్టర్ గారు చూస్తున్న దర్శనం, ఆయన భుజం మీద 4-5 స్టార్లు పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ పోస్ట్. అది ఎలాంటి ఆఫీసర్ అంటే ఒక కమాండరేనా అంటారా, ఒక కమాండర్ లాగా, అంటే ఒక ఆర్మీ కమాండర్స్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి స్టార్స్ కనిపిస్తున్నాయి. అది భాష విషయంలో. భాష ఒకసారి లేచి నిలబడి నిన్ను అందరూ మళ్ళీ చూడాలి నేను. చూడండి భాషను ఒకసారి. మరి దర్శనము దిశగా ప్రయాణిస్తున్నటువంటి భాష మనం నేర్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏమంత ఎంకరేజింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు. మీ అందరికీ తెలుసు వాళ్ళ నాన్నగారు హ్యాండిక్యాప్డ్. ఇంట్లోనే చిన్నగా జాకెట్లు అవి కుట్టుకునేటువంటి ఒక టైలర్ ఆయన. దాంతోనే వాళ్ళ జీవనం. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ వెళుతున్నాడు దర్శనము దిశగా. ఇప్పుడు నేను అడిగాను భాష వెళ్ళేటప్పుడు, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు గ్రూప్ 2 కోచింగ్కి, నీకు సరిపోతాయా, సఫిషియెంట్గా ఉన్నాయా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి. నేను చేయాల్సింది సంఘ కాపరిగా నేను మాట్లాడుతున్నాను అబ్బాయితో. సరే, ఇప్పుడు ఆ భాష ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ రోజు ఈ యొక్క దర్శనం కదా, ఈ భుజముల మీద స్టార్స్. వెంటనే అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇదే కళ నా చిన్నప్పటి నుంచి మాటికి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏం కనబడుతుంది అయ్యా నీకు ఆ కళ్ళ ఉంటే? నా భుజముల మీద స్టార్స్. హల్లెలూయా. కాబట్టి నేను ప్రతిరోజు 10 km పరిగెడతాను మేడం అన్నాడు. ఆ దర్శనము దిశగా పరుగు పెట్టడం అంటే అర్థమైందా? ఆడుకోవడానికి వెళ్ళట్లేదు, తోడాట. అర్థమవుతుందా? దర్శనము దిశగా 10 km ఎక్సర్సైజ్ చేయడానికి పరిగెడతాడంట. ఎన్సీసీలో జాయిన్ అయ్యాడంట. అది ఏం క్లబ్ అది? నువ్వు దేంట్లో మెంబర్గా ఉన్నావు? మారథాన్ క్లబ్ అంటారా దాన్ని? మారథాన్ క్లబ్ అంట అది. అది విజయనగరంలోని, వైజాగ్లోని, వేరే చోట ఎక్కడో ఉందంట. దానిలో నెగ్గితే ఇంకా పై స్టేజ్ హైదరాబాద్కి పంపిస్తారంట. దానిలో నెగ్గితే ఇంకా పై స్టేజ్ ఢిల్లీకి పంపిస్తారంట. ఈ లోపల ఈయన పరిగెడుతున్నాడు 10 km మారథాన్ రేస్. మారథాన్ రేస్ అంటే ఐడియా ఉందా?
పరుగు పందెం అంటాం అంత కదా, అంతేనా? 10 కిలోమీటర్లు ఆగక పరిగెట్టాలి, అంతేనా? అలా 10 కిలోమీటర్లే ఎంచుకుంటాడంట. 3 ఏమంటారు మెడల్స్, ఒక కప్పు వచ్చిందండి. మాటికి వెళతాడు, కప్ పట్టుకొని వస్తాడు, మాటికి వెళతాడు, షీల్డ్ పట్టుకొని వస్తాడు. ఎంతవరకు ప్రమోట్ అయ్యాడంటే హైదరాబాద్ లెవెల్ వరకు రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ దాటుకొని ప్రతిరోజు జిమ్, ఆయన స్టేటస్ చూస్తే తెలుస్తుంది మీకు. జిమ్ పెట్టుకుంటూ ఉంటాడు, ఆయన బాడీని పెట్టుకుంటూ ఉంటాడు. అంటే నేను అనుకుంటాను అది చూసినప్పుడు, దర్శనము దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. హల్లెలూయా. 24 గంటలు సెల్తో కూర్చుని ఉదయం 10 గంటలకు నిద్ర లేచి నన్ను డిస్టర్బ్ చేయకు అమ్మకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి కదా, ఆయన లేచినప్పుడే ఎక్సర్సైజ్ చేసి అయ్యగాదు టైమింగ్స్ అంటే. దర్శనము దిశగా వెళుతున్న యవనస్తుడు లాంగ్ లీవ్ పెట్టి అక్కడ కోచింగ్కి వెళ్ళాడు హైదరాబాద్. Group 2 కోచింగ్ తీసుకొని వచ్చి మరలా ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చావా డిగ్రీ? Group 1 కదంట, Group 2 ఏనా? నేను కరెక్టే మాట్లాడుతున్నానా? ఎక్కడైనా తప్పులైతే చెప్పు, అంత కరెక్టే చెప్పానా? ఓకే. Group 2 కోచింగ్ తీసుకుంటున్నాడంట. కోచింగ్ అయిపోయింది, మళ్ళా వచ్చి డిగ్రీలో జాయిన్ అయిపోయాడు. వేరే ఏదో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడల్లా నాకు చెప్తాడు, నాకు అడుగుతాడు, మొత్తానికి ఏదో వెళుతున్నాడు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొడదామా భాషకి? హల్లెలూయా. ఎందుకంటే కూర్చోమ్మా, మన పిల్లలు ఇలా ఉండాలని నేను అందరూ పరిగెత్తండి అని చెప్పట్లేదు నేను. మీ గోల్స్ ఏవై ఉన్నాయో అది రీచ్ అవ్వడానికి దేవుని దర్శనం, ఇంకా స్టార్స్, ఇంకా బలం వచ్చింది. పాస్టర్ గారికి ఏమైనా తెలుసా? ఆయన కల్లోకి వెళ్ళి చూసారా పాస్టర్ గారు? చిన్నప్పటి నుంచి ఏమైతే కళ వచ్చిందో అది పాస్టర్ గారు చెప్తున్నారు. నీ భుజమ మీద నేను స్టార్స్ చూస్తున్నాను, నీ ఒక సెక్యూరిటీ కమాండర్ పోస్ట్లో కనబడుతున్నావని ఆయన దర్శనం చెప్పగానే ఆయనకి గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన కళ అదే, అందుకనే నేను ఈ మార్గం గుండా వెళుతున్నాను. హల్లెలూయా. నా కళ అదే, నా గోల్ అదే అని చెప్తున్నాడండి. ఈరోజు అందరము మనం వెళ్ళిపోయి ఆ Group 2 Group 1 కాదు చేసేది. నీకు దేవుడు ఏదో చెప్పాడే దాని వైపు వెళ్ళంతే, దట్స్ ఆల్. అక్కడ దానిలోనే నిన్ను ఉన్నత శిఖరాలను అయినా అధిరోహింపజేస్తాడు. అందరికీ ఒక రంగం కాదు, ఏ రంగాలలో నువ్వు ఉన్నావో ఆ రంగంలో నిన్ను ఉన్నత స్థితిలో నిలవబెడతాడంతే. ఆయన కాని దాన్ని నువ్వు తీసుకుని ఏమీ చేయలేవు. ఈరోజు కళలు, దర్శనాలు అంతా పవర్ఫుల్. ఈరోజు మీరు అందరూ అనుకోండి, నాయన నా పక్షంగా ఏమి ఇచ్చావో నాకు జ్ఞాపకం లేదు, లైన్ కట్టి ఇప్పుడు ఏం మనం చెప్పం ఇక్కడ. ఈరోజు మీరు మీ దర్శనాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. మిమ్మల్ని ఎలా ఉంచుతానన్నాడు దేవుడు, మిమ్మల్ని ఎలా చేస్తానన్నాడు దేవుడు, మిమ్మల్ని ఎలా హెచ్చిస్తానన్నాడు దేవుడు, మీకు ఏమి ఇస్తానన్నాడు దేవుడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ 4 వారాల నుంచి మా పాస్టమ్మ గారు కంటిన్యూస్గా చెప్తున్నారు, నేను అసలు గురిగమ్యం లేనివాడిగా తిరుగుతున్నాను, పడిపోయి అటు ఇటు చెడు తిరుగులు తిరుగుతున్నాను, ఒకసారి నన్ను దర్శించు, మరలా యాకోబులాగా, పురుగు వంటి యాకోబు అంటాడు ఆయన. అంత అల్ప జనము కానీ దేవుడు గొప్ప జనముగా చేశాడు. ఎలాగనో మన స్టేటస్ ఈరోజు చిన్నదే అయి ఉండొచ్చు, మన కుటుంబం యొక్క నేపథ్యం చిన్నదే అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా పెద్దదే అయి ఉండొచ్చు. దానికి పెద్దదే అయిపోతే గర్వం పడిపోకు. నా కుటుంబం ఏంటో తెలుసా, మా నాన్న ఏంటో తెలుసా, ఒక్కళ్ళ కింద జాబ్ నేనా? అస్సలు ఆ మాటలను ఉపయోగించొద్దు. ఆ మాటలు దేవుడు ఏం చేయమన్నాడు ఆ పనిలోకి నువ్వు వెళ్ళు, అక్కడే నిన్ను హెచ్చించి చూపిస్తాడు దేవుడు. కానీ ఆ గురి మానేసి ఇంకో హై ప్యాకేజ్ ఉందని వేరే చోటకు వెళ్ళిపోకు, అది దేవుని యొక్క ఇష్టము కాదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడి నడిపిస్తారు, అద్భుతాలు చేస్తారు ఆయన. ఇట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.